వాసులు నిరీక్షణకు తెరపడబోతోంది. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రైల్వే బోర్డు కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే జోన్ గురించి ప్రస్తావించారు. 3 రైల్వే జోన్ల జనరల్ మేనేజర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో సిబ్బంది సర్దుబాటు, ఆస్తుల విభజనపై స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విజయవాడ డివిజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఆస్తుల బదిలీ, కాంట్రాక్టులు మరియు కీలక పత్రాల అప్పగింతపై వివరణాత్మక ప్రణాళిక సిద్ధం చేయాలని విజయవాడ డీఆర్ఎం మోహిత్ సొనాకియా అధికారులను ఆదేశించారు. 2 నెలల పాటు అత్యవసరమైతే తప్ప సాధారణ బదిలీలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు పదవీ విరమణ చేసిన అనుభవజ్ఞులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రస్తుత వాల్తేరు డివిజన్ ను విశాఖపట్నం డివిజన్ గా మార్చనున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి వస్తాయి. వాల్తేరు డివిజన్లో ఒడిశాకు చెందిన ప్రాంతాల కోసం కొత్తగా రాయగడ డివిజన్ ఏర్పాటు కాబోతుంది. అయితే వాల్తేరు డివిజన్లో అత్యధిక భాగంగా ఒడిశాలోకి వెళ్తోంది. విశాఖ సిరిపురంలోకి ది డెక్ భవనంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ఇప్పటికే సిద్ధం కాగా ముడసర్లవలో 172 కోట్లతో శాశ్వత భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ అనుమతులతోటి ఈ యొక్క విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పటికే లేట్ అయిన దాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి పెద్దల యొక్క ఒత్తిడితోటి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క విశాఖ రైల్వే జోన్ని వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే కూడా అధికారులని ట్రాన్స్ఫర్స్ కానీ మరి కొత్త అధికారులను నియమించుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రారంభించడం త్వరగానే ఈ యొక్క సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది మరి విశాఖ ప్రాంతంలోని హెడ్ క్వార్టర్గా పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేమైతే భావిస్తున్నాం. చిత్తశుద్ధితోటి నిధులు అనేది కేటాయించాలి, అలాగే సిబ్బందిని అనేది పెట్టాలి, అలాగే ఆపరేషన్ పనులను చిత్తశుద్ధితో చేసి విశాఖపట్నం కేంద్రం నిరుద్యోగులకి అనేది ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కల్పించడానికి ఈ జోన్ అనేది ఎక్కువగా పనులు అనేది సాగించడానికి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ఇకనైనా ప్రకటించాలనేసి, అలాగే ఆపరేషన్ పనులను ప్రారంభించాలనేసి మేము సూచిస్తా ఉన్నాం. ఈరోజు ఈ జోన్ రావడం వల్ల ఎవరైతే రైల్వే సంబంధించి చదువుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడే ఎగ్జామ్ రాయడానికి అనేది అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్తిగా ఏప్రిల్ నుంచి ఇంకా విధి విధానంలో 1 నుంచి 5 వస్తాయి, పూర్తి చేస్తాం అనేది చెప్తున్నారు. దాన్ని సత్వరమే పరిష్కారం ఒకటి చెయ్యాలి.